అత్తిలి గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తనకు మాజీ శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అత్తిలి గ్రామంలో ఆవిష్కరించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు బీసీలకు అనేకమైనటువంటి రాజకీయ అవకాశాలు కల్పించి బీసీలకు ఎన్నో పథకాలు పెట్టి బీసీలకు పెద్దపీట వేసినటువంటి మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. అదేవిధంగా ఆయన ఆశలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వారికి ఎన్నో పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపారని, ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి అనేది లేకుండా రాష్ట్రాన్ని అధోగతిమయం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. నందమూరి తారక రామారావు గారంటే ఒక ఉత్తేజం. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతో మంది బడుగు బలహీన వర్గాల యువకులకు, దళిత యువకులకు రాజకీయ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఒక వృద్ధి చెందడానికి వారందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి నాయకులు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఎన్నో సంచలనాత్మకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఈరోజు ప్రపంచంలో ఎక్కువ ప్రజల గుండెల్లో ఒక మార్కును వేసుకున్నటువంటి నాయకుల్లో ఎన్ని సర్వేలు నిర్వహించినా అందులో మొదటి స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి నాయకుడి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ కూడా ఆయన ఆశయాలను, స్ఫూర్తిని తెలియజేసే విధంగా, ఒక ఉత్తేజాన్ని కలిగించే విధంగా ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి 40 సంవత్సరాల పైగా అవుతుంది. ఈరోజు మరలా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ఈ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కూడా పోరాటం చేస్తూ ఈరోజు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి లాంటి క్రూరుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా ప్రభుత్వాలు ఆయన మీద కేసులు పెట్టలేదు.